ఇక్కడ కొంతమంది యువకులు బహుశా రోజుకి 2 గంటల పాటు ఫుట్బాల్ ప్రాక్టీస్ చేస్తారు. లేదా అంతకంటే ఎక్కువగా వారు రోజుకి 2 గంటలు వీడియో గేమ్స్ ఆడతారు. మీ బొటన వ్రేళ్లతో ఆడుతూ మీ జీవితాన్ని వృధా చేసుకుంటున్నారు. ఒకవేళ నువ్వు క్రైస్తవుడు అయితే నువ్వు దేవుని బిడ్డవు. దేవుడు నిన్ను గొప్ప పనులు చేయడానికి పిలుస్తున్నాడు. కానీ నువ్వు నీ జీవితంలోని ప్రారంభ రోజులను తీసుకొని ఏమీ లేని వాటి కోసం వృధా చేస్తున్నావు. మీలో కొంతమంది అమ్మాయిలు అద్దం ముందు 4 గంటలు గడుపుతారు. మీరు మీ ముఖాన్ని దేవుని వాక్యపు అద్దంలో చూసుకోవాల్సింది పోయి అద్దం ముందు మీ ముఖాలను చూసుకుంటున్నారు. నిన్ను నువ్వు చూసుకుంటున్నావు. ఎందుకంటే ఇతరులు మీ బాహ్య రూపం గురించి ఏమనుకుంటున్నారో అని చాలా శ్రద్ధ వహిస్తున్నావు. కానీ దేవుడు నీ హృదయం మీద శ్రద్ధ వహించాడు అని తెలుసుకొని దేవుని వాక్యంతో రూపాంతరం చెందాలి అనే విషయాన్ని పక్కన పెట్టేశావు. మనకు జీవించడానికి ఒకే ఒక్క జీవితం ఇవ్వబడింది. నువ్వు దానిని శాశ్వత కాలపు జీవితం కొరకు జీవిస్తున్నావా? మనుషులందరూ దేవుని ఎదుట నిలబడే రోజు కోసం జీవిస్తున్నావా? లేదా అనవసరమైన వాటి కోసం జీవిస్తున్నావా? ఈ ప్రపంచానికి ఏది ముఖ్యమైనది? ఘనత, కానీ అది పోతుంది. డబ్బు, అయినా నువ్వు చనిపోతావు. యవ్వనం, నువ్వు వృద్ధాపంలోనికి వెళ్ళిపోతున్నావు. అందం, నువ్వు వికారంగా అయిపోతున్నావు. ప్రతిదీ ఈ లోకం ఏదైతే నీకు ఆఫర్ చేస్తుందో అదంతా గడిచిపోతుంది. ఎందుకు నువ్వు శాశ్వత జీవితానికి విలువ లేని వాటి కోసం అలసిపోతున్నావు? మరియు అలానే శాశ్వతమైన వాటి కోసం చాలా తక్కువ సమయం వేచిస్తున్నావు. మరియు నీ పాదం, అది ఏ దిశగా వెళ్తుంది? నీ జీవితం ఏ మార్గం గుండా వెళ్తుంది? నువ్వు దేవుని మార్గంలో నడుస్తున్నావా? నీ జీవితం లేఖన ఆజ్ఞల ద్వారా నడిపింపబడుతుందా? దేవుని వాక్యము నీ పాదాలకు దీపముగా, నీ త్రోవకు వెలుగుగా ఉందా? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? దేవునికి సేవ చేయడానికి నీ ప్లాన్స్ ఏంటి? నేను ఒక మిషనరీ సొసైటీకి డైరెక్టర్ని. మిషన్స్. మీరెప్పుడైనా ఆలోచించారా? ఈ లోకంలో ఎవరైతే క్రీస్తు లేక చనిపోతున్నారో మరియు ఎవరూ వారికి సువార్త ప్రకటించట్లేదు. మీరెప్పుడైనా ఆలోచించారా నశించిపోతున్న వారి గురించి? మీరెప్పుడైనా ఆలోచించారా దేశాల గురించి ఎక్కడైతే సువార్త అసలు ప్రకటించబడట్లేదో? మీరెప్పుడైనా ఆలోచించారా యేసు క్రీస్తు సువార్త ఇలాంటి వారి వద్దకు తీసుకెళ్లడం ఎంత అద్భుతంగా ఉంటుందో? కాబట్టి నీ జీవితం దేనికైనా ఉపయోగకరంగా ఉండవచ్చు. అక్కడ దేశాలే ఉన్నాయి. యేసు క్రీస్తు సువార్త లేకుండా వారి కొరకు ఏడ్చి మొర్రపెట్టే అంత కనికరం నీ హృదయంలో లేదా? నీ జీవితాన్ని దేని కొరకు ఖర్చు పెడదామనుకుంటున్నావు? పుట్టాలి, చదువుకోవాలి, పని చేయాలి, రిటైర్ అవ్వాలి, చనిపోవాలి అనా? దీనికన్నా ఇది గొప్ప విషయం కాదా? నీ జీవితాన్ని సువార్త లేకుండా ఉన్న తెలియని ట్రైబ్స్ వద్దకు తీసుకువెళ్ళడం. నువ్వు అనొచ్చు, దేవుడు వారికి సువార్త అందించాలి అంటే దేవుడే అందిస్తాడు అని. నువ్వెప్పుడు వినలేదా ఆ గొప్ప ఆజ్ఞను? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని. మనం నడిపించబడాలి, మన జీవితాలు నడిపించబడాలి ఈ కోరికతో. ఏంటంటే ఆయన నామం పరిశుద్ధపరచబడాలి, ఆయన రాజ్యము రావాలి, ఆయన చిత్తము నెరవేర్చబడాలి. నీ జీవితం యొక్క దిశ ఏంటి?
మహిమగల సువార్త మనకు ఇవ్వబడింది. కుమారుడు మరణించి మరణము నుండి తిరిగి లేచాడు. మనం ఈ గొప్ప రక్షణలో పాల్గొనడానికి, అలానే విలువగల వాటి కొరకు మాత్రమే మన జీవితాలను ఇవ్వడానికి పిలువబడ్డాం. నువ్వు ఏం చేస్తావు?